హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 122 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని. క్వశ్చన్ నెంబర్ 58. పురుషులలో శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఇవ్వవలసిన నిరోధుల సంఖ్య. ఆన్సర్ 4, 12. క్వశ్చన్ నెంబర్ 59. కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో ప్రోత్సహించుటలో ఆరోగ్య కార్యకర్త విధి. ఆన్సర్ 2, ఫాలోఅప్ చేయుట. క్వశ్చన్ నెంబర్ 60. ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికంగా అమలుపరిచిన దేశం ఏది? ఆన్సర్ 4, ఇండియా. క్వశ్చన్ నెంబర్ 61. టార్గెట్ కపుల్స్ అనగా? ఆన్సర్ 4, పైవన్నీ. అప్పుడే వివాహం అయిన వివాహిత జంటలు, ఒక్కరు లేక ఇద్దరు బిడ్డలు మాత్రమే ఉన్న వివాహిత జంటలు, బిడ్డలు లేని వివాహిత జంటలు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 62. స్త్రీలకు అనువైన శాశ్వత గర్భనిరోధక పద్ధతి. ఆన్సర్ 4, వాసెక్టమీ, ట్యూబెక్టమీ. క్వశ్చన్ నెంబర్ 63. వైద్య గర్భస్రావముల చట్టం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2, 1971. క్వశ్చన్ నెంబర్ 64. ఈ క్రింది వానిలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు. ఆన్సర్ 4, పైవన్నీ. తొడుగు, నిగ్రహణ, డయాఫ్రమ్. క్వశ్చన్ నెంబర్ 65. కుటుంబ నియంత్రణలో నోటి మాత్రలు ఎప్పుడు మొదలుపెట్టవలెను? ఆన్సర్ 3, బహిష్ట అయిన 5వ రోజున. నెంబర్ 66. ఎటువంటి స్త్రీలు నోటి మాత్రలు వాడరాదు? ఆన్సర్ 4, పైవన్నీ. పాలిచ్చు తల్లులు, కామెర్లు, అధిక రక్తపోటు గలవారు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 67. ఋతుచక్రం ఆధారముగా సురక్షిత కాలం కాని రోజులు కనుగొని తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు పాటించుటను ఏమందురు? ఆన్సర్ 1, రిథమ్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 69. ఒక పరికరము లాప్రోస్కోప్ సహాయముతో ఫెలోపియన్ ట్యూబ్ను కత్తిరించి ప్రక్రియను డాష్ అందురు? ఆన్సర్ 1, లాప్రోస్కోప్ ట్యూబెక్టమీ. క్వశ్చన్ నెంబర్ 70. ఎంటీపీ ఎప్పుడు చేయవచ్చును? ఆన్సర్ 4, రేపుల వలన, గర్భం దాల్చినప్పుడు, గర్భం వలన, తల్లి బిడ్డ అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు, గర్భ నిరోధక పద్ధతి విఫలమైన, గర్భం దాల్చినప్పుడు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 71. పురుషులకు శాశ్వతంగా పిల్లలు కలగకుండా చేయు శస్త్రచికిత్స. ఆన్సర్ 2, వాసెక్టమీ. క్వశ్చన్ నెంబర్ 72. వాసెక్టమీ తర్వాత కుట్లు ఎప్పుడు తీసెదరు? ఆన్సర్ 1, 6 నుంచి 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 73. ఇద్దరు అంతకంటే ఎక్కువ పిల్లలు కల వారికి ఉత్తమమైన శాశ్వత గర్భనిరోధక పద్ధతి. ఆన్సర్ 3, వాసెక్టమీ, ట్యూబెక్టమీ. క్వశ్చన్ నెంబర్ 74. కుటుంబ నియంత్రణ ఆచరించిన వారు తిరిగి సంతానం పొందవలెనన్న ఏ ఆపరేషన్ చేయించుకొనవాలి? ఆన్సర్ 3, రీకన్వల్యూజేషన్. క్వశ్చన్ నెంబర్ 75. కుటుంబ నియంత్రణ ఆచరించిన వారికి ఆరోగ్య కార్యకర్త చేయవలసినది. ఆన్సర్ 4, ఫాలోఅప్. క్వశ్చన్ నెంబర్ 76. స్త్రీ గర్భం ధరించలేకపోవటను డాష్ అందురు? ఆన్సర్ 1, స్టెరిలిటీ. క్వశ్చన్ నెంబర్ 77. నిరోధ్ డిపో హోల్డర్ అనగా? ఆన్సర్ 4, అందుబాటులో ఉండి పురుషులకు నిరోధు ఇచ్చు
వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78. UNICEFను విస్తరింపుము. ఆన్సర్ 2. యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. నంబర్ 79. ఎంటీపీ ఎప్పుడు చేయవచ్చును. ఆన్సర్ 1. గర్భవతి అయిన మొదటి 12 వారాల లోపు. క్వశ్చన్ నంబర్ 80. వ్యాసక్టమీ తర్వాత ఎన్ని రోజులు వరకు సంభోగంలో పాల్గొనరాదు. ఆన్సర్ 1. 15 రోజుల వరకు. క్వశ్చన్ నంబర్ 81. పురుషుడు వాడే తాత్కాలిక నిరోధక పద్ధతి. ఆన్సర్ 1. కండోమ్. క్వశ్చన్ నంబర్ 82. స్త్రీ వాడే తాత్కాలిక హార్మోనల్ పద్ధతి. ఆన్సర్ 3. నోటి మాత్రలు. క్వశ్చన్ నంబర్ 83. క్రింది వానిలో సహజమైన కుటుంబ నియంత్రణ పద్ధతి. ఆన్సర్ 4. పైవన్నీ. విత్ డ్రాయల్ క్యాలెండర్ పద్ధతి. లాక్టేషన్ మెథడ్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 84. ఎంటీపీ చేయించుకున్న వారికి ఎన్ని రోజుల వరకు ఫాలోఅప్ చేయాలి. ఆన్సర్ 3 వారం వరకు. క్వశ్చన్ నంబర్ 85. ఎంటీపీ యాక్ట్ ప్రకారం గర్భస్రావం చేయుటకు ఎన్ని ప్రధాన పరిస్థితులు నిర్ధారించారు. ఆన్సర్ 3, 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అడుగుతున్నాను.